వాడిచ్చే 1% కోసమే ఆలోచిస్తాం, వాడిచ్చే సబ్సిడీల కోసమే ఆలోచిస్తాం, వాడిచ్చే రిజర్వేషన్ కోసం మొత్తుకుంటాం. వాడు ఒక్కసారి భుజం మీద చేయి వేసి ఎలక్షన్ అప్పుడు వచ్చి మందు బిర్యానీ ఇంకోటి ఇస్తే అది అయిపోయాయి. మళ్ళీ 5 నెలల వరకు మనం ఇట్లా మీటింగ్లు పెట్టుకోవాలి. ఈరోజు ఈయన ముందుకు వచ్చారు, రేపు ఎవరు రావాలి? ఇంకెప్పుడు మన నాయకులు తయారైతే ఎప్పుడు? అదే స్థాయిలో అగ్రకులంలో ఈ విధంగా మనం ముందుకు వచ్చింటే ఇప్పటికి ఎమ్మెల్సీలు ఇంకోటి ఇచ్చిండే వాళ్ళు. మనం దానికోసము కాపలాలు కాసి మన జీవితాన్ని త్యాగం చేస్తున్నాం. మనం ఎందుకు చైతన్యం అవ్వడం లేదు? యువత ఎందుకు రావడం లేదు? రిజర్వేషన్ కావాలి, ఉద్యోగం కావాలి. ఆ రిజర్వేషన్లో ఉద్యోగం కూడా మనకే కావాలి. కానీ మన పిల్లోడు రాకూడదు. ఆ ఉద్యమకారుడు మన ఇంట్లో పుట్టకూడదు. ఆ ఉద్యమకారుడు నీ ఇంట్లో పుట్టాలి, లేదంటే పక్కింట్లో పుట్టాలి, ఆ పక్కింట్లో పుట్టాలి. రిజర్వేషన్ మాత్రం నాకే కావాలండోయ్ ఖచ్చితంగా. ఎవడన్నా పోరాటం చేయని, ఎవడన్నా చచ్చిపోని, ఎవరు ఆమరణ నిరాదీక్ష చేయని, లేదా వాడు ఏమైనా చేయని, రిజర్వేషన్ నాకు కావాలి. నా పిల్లలు మాత్రం బయటికి రారు. నా వాళ్ళు మొబైల్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెడతారు. అలా ఉంది మన బీసీ సమాజం. ఇక్కడ మారాలి. ఇక్కడ మారితే తప్ప నీ హక్కులను కాపాడుకోలేవు. ఇక్కడ మారితే తప్ప నీ రిజర్వేషన్ సాధించుకోలేవు. ఒకవేళ ప్రతి ఒక్కరు మీకు రిజర్వేషన్ ఉంది, వాళ్ళకుంది, వీళ్ళకుంది అంటారు. మొత్తం అంతా రిజర్వేషన్ తీసేయండి. మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వండి. కులం అనేది తీసేయండి, ఇండియన్ అని పెట్టండి. రాజకీయ పార్టీలు ఈ విధంగా పోతే ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలోకి రాదు. అగ్రకుల రాజకీయ పార్టీలు మాత్రం. ఇప్పుడు అగ్రకుల రాజకీయ పార్టీలు బీసీలు విభజించి పాలిస్తున్నాయి. దానికోసమే కార్పొరేషన్లు చేశాయి. కుల కార్పొరేషన్లు 2019 నుంచి 2024 వరకు 56 కార్పొరేషన్లు చేస్తే ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ₹1 నిధులు రాలేదు. ఇప్పుడు 2024 నుంచి ఇప్పుడు 2 నెలలు వచ్చింది. ఇప్పుడు కూడా ₹1 కూడా ఏ కార్పొరేషన్ నిధులు రాలేదు. ఇప్పటికి మన బీసీలు ఏమడుగుతున్నారు తెలుసా? మా కుల చైర్మన్ ఇవ్వండి, మా కులానికి చైర్మన్ ఇవ్వండి సార్ అని అడుగుతున్నారు. ఇప్పటికి మన కుల కార్పొరేషన్ కు వాడిని అడుగుతున్నాం, మళ్ళీ మాకు ఇవ్వండి సార్ అని. నిధులు వదలండి సార్ అని అంటున్నాం. ఒకప్పుడు బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు వస్తున్నాయి. అప్పుడు ఏ కులానికి ఎంత కావాలో విభజించుకుంటా ఉన్నారు. అప్పుడు అందరం కలిసి వెళ్ళి ధర్నాలు చేస్తానే, అందరం కలిసి వెళ్ళి కలెక్టర్ని కలుస్తానే, నిధులు రాలేదని దానికో దీనికో చిన్న ఉద్యోగస్తులు సరే చిన్న చిరు వ్యాపారస్తులకు సబ్సిడీ లోన్లు ఇస్తే ఏదో చిన్నగా బతుకుతారు. ఇప్పుడు పనిముట్లు ఇస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు మాత్రము బాగా గుర్తించారు బీసీలని. వీళ్ళకు రిజర్వేషన్ ఇచ్చి ఉద్యోగాలు కాదు కావాల్సింది, పనిముట్లు ఇచ్చేయండి, వాళ్ళు పనులు చేసుకుంటారు. అలా ప్రభుత్వాలు ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నాయో చూడండి. వీళ్ళకి కావాల్సింది ఏంటి? ఒక కార్పొరేషన్ ఇస్తే ఇంకా ఆ కార్పొరేషన్ వాళ్ళు, ఆ కులం వాళ్ళు మాట్లాడరు. రేపు బీసీ వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేసినా, ధర్నా చేసినా ఆ కార్పొరేషన్ వాడు మాట్లాడరు. ఎందుకంటే మాకు కుల కార్పొరేషన్ ఇచ్చేసారండి, మా కులం డెవలప్ అయిపోయింది. అలా కులాలు కట్టేస్తున్నారు రాజకీయ పార్టీ, అగ్రకుల రాజకీయ పార్టీలు. వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ కావచ్చు, ఇంకా అదర్ ఏదైనా కావచ్చు. కాబట్టి ఇక్కడ మనం ప్రతి ఒక్కరము మనం ఇలాంటి మీటింగ్లు ఖచ్చితంగా జరుపుకోవాలా, చైతన్యం అవ్వాలా. మన పిల్లలను కూడా భవిష్యత్తు రేపు తరాలు బాగుపడాలి. మన పిల్లలంటే ఖచ్చితంగా ఉద్యమాల గురించి తెలియజేయాలి. సార్ రాసినటువంటి పుస్తకాలు కానీ ఇంకొకటి కానీ చైతన్యం అవ్వాలి. భవిష్యత్తులో ఈ పొద్దు మనం ఒక ఎస్ఐ గారికి పోతే మహా అంటే ₹1000 ఇచ్చే మనం చెప్పినట్టు తింటాడు. ఏ పని కావాలన్నాడు చేసి కూర్చోబెడతాడు. ఏ ఎంఆర్ఓస్లో ₹1000 పడేస్తే నీ పని ఏదో అవుతుంది. మరి ఎమ్మెల్యే గారికి కూడా ఎందుకు? ఎమ్మెల్యే ఏం చెప్తాడు? మావాడి అండి చేయండి అంటాడు. ఎంఆర్ఓ ఫోన్ చేసి మన ముందర. తర్వాత నువ్వు పక్కా పోతానే చేయొద్దండి అంటాడు. సార్ మళ్ళీ అతను మా కాడికి తిరుగుతాడు కదా మీరు చెప్పారని అంటే, అవునమ్మా నేను చెప్పాను, వాడికి చేస్తే రేపు నా కాడికి రాడు, వాడు ఈ పని చేస్తే రేపు నా కాడికి రాడు, కాబట్టి 4 గంటలు తిరగనివ్వండి, ఏం తొందర ఏముంది అని చెప్తాడు. ఇవన్నీ ఏమి ఆలోచించకుండా మనం అగ్రకుల రాజకీయ పార్టీలకు వాళ్ళను పల్లకిలో కూర్చోబెట్టి మనం వస్తున్నాం. ఎంత కాలం ఇంకా 76 సంవత్సరాలు ఇప్పటికి స్వతంత్రం వచ్చి పోయినా కూడా ఇంకా 76 సంవత్సరాలు కావాలనా? మరి ఎప్పుడు బీసీ సమాజం మారుతుంది? ఇక్కడ బీసీ సమాజం మారాలంటే విద్య. మనకు ఉచితాలని ఆశ పెట్టి చేస్తున్నారు అగ్రకుల రాజకీయ పార్టీలు. మనకు కావాల్సింది విద్య ఒకటి, ఆరోగ్యం, హెల్త్ ఒకటి చాలు.
ఆ రెండు తప్ప, లేదా వృద్ధాప్య పెన్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి, లేదా వికలాంగులకు ఇవ్వాలి. మిగతా వాళ్ళకి అందరికి ఎందుకండి? 40 ఏళ్ళ పెన్షన్ ఉంటాడు, ఎందుకు 16 ఏళ్ళకి పెట్టండి, ఎంత అయిపోతానని పెన్షన్ పెట్టండి, వాడికి ఉద్యోగం ఉంది ఏమొద్దు. 16 సంవత్సరాలు దాకా పెన్షన్ ఇస్తే ఏ పంచాయతీ లేదు కదా, ఉద్యోగం కోసం మాట్లాడదు కదా వాడు. వెజినుల దేశం కూడా ఉచితాల వల్ల దేశము ఒక బన్ను కోసము చాలా చాలా ఇబ్బందులు పడ్డారు, ఒక బన్ను కోసం. అలాగే శ్రీలంక కూడా గతంలో ఏమైంది, పూర్తిగా కొలాప్స్ అయింది. అలాగే ఈ ఉచితాల వల్ల కూడా ఆంధ్రప్రదేశ్ కూడా త్వరలో కొలాప్స్ అయ్యే సమయం దగ్గర పడుతుంది అనుకుంటున్నాను. బీసీలకు రాజ్యాధికారం కావాలంటే ఒకటే ఒకటి, మనకు బీసీ సమాజానికి, బీసీ ప్రజలకు, బీసీ ఈ కార్పొరేషన్లు ఇవన్నీ మన వాళ్ళు రాజ్యాధికారం తెచ్చి పెట్టావు. మనకు కావాల్సింది ఒక రాజకీయ పార్టీ. నీ ఓటు నువ్వు వేసుకో, ఒకరికి వేయద్దు, నీ ఓటు నువ్వు వేసుకో. వేయకపోతే కమ్మగుండి ఇంట్లో కూర్చో. ఒకవేళ ఓటు వేయకపోతే మనం చచ్చిపోయిన వాళ్ళతో సమానం కాదు. నీ ఓటు, నీ బీసీ వాడు ఎవరు నిలబడినా కూడా వాడికి వేయి ఓటు. వాడిచ్చే 1500 రూపాయలు నీకు మహా ఒక రోజు ఉంటుందా, లేకపోతే 2 రోజులు ఉంటుందా? ఇక్కడ మార్పు వస్తే తప్ప మనకు రాజ్యాధికారం రాదు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.